ఈ అతిథుల పరిచయం కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే శ్రీ కొట్టు సత్యనారాయణ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, వారిద్దరు కూడా మనతోటి వాళ్ళు చర్చలో ఉంటారు. ఇక ముందుగా ఈరోజు వీడియో చూసిన తర్వాత ఈ పెత్తందారులు వర్సెస్ పేదలు వర్సెస్ పెత్తందారులు ఎలా సాగుతోంది, కోమటి జయరామ్ అన్న తెలుగుదేశం ఎన్ఆర్ఐ అయిన ఏకంగా ఓటర్లని వెధవులు, వైసీపీకి వాళ్ళకి మద్దతు ఇచ్చే పేదలందరినీ వెధవుల కింద పోల్చడం కానీ, అలాగే చిరంజీవి గారు మరో పెత్తందారులకి సీఎం రమేష్ అనే పెత్తందారికి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం రమేష్కి మద్దతు ఇస్తున్న తీరు మీద, అంతేకాకుండా సీఎం రమేష్ పవన్ కళ్యాణ్తో సరిపోవట్లేదు, కాపులు ఎవరు నమ్మట్లేదు అనుకున్నాడేమో ఆయన చిరంజీవిని ఆశ్రయించడం. సో ఇవన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక బీజేపీ వారు సామాన్యుల్ని కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పెత్తందారులకే వాళ్ళ సీట్లు కూడా ఇవ్వాలని చూస్తున్న వైనం, ఇవన్నీ కూడా ఒకే వీటి మీద. అలాగే బాలకృష్ణ గారు ఏకంగా విశాఖలో 2 ఎకరాలు స్థలం కొన్నాడంట. తద్వారా ఇక ఆయనకి ఆశలు పోయినట్లేనా ఏపీలో గెలవటం అన్నది అనే దాని మీద కూడా ఆసక్తికరంగా ఉంది. వీటి మీద చర్చల్లోకి వెళ్ళడానికి ముందుగా ఇప్పుడు ఒక వీడియో చూద్దాం, తర్వాత ఒక విరామం తీసుకుని చర్చ మళ్ళీ మొదలుపెడదాం. మనకు తెలుసు, మన ఊరు వెళ్తే ఈ యదవ మనకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాడికి పిల్లలు ఉంటారు, పెళ్ళాం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే 4-5 ఓట్లు మారుతాయి. దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో 1000 ఓట్లు మార్చగలిగినా కూడా మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. రాజ్యసభలో ఒక సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి. జగన్మోహన్ రెడ్డి, నీకొచ్చేది కూలీ జనం. అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ, ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి. ఇట్ ఇస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆరు ఇంకొకరు, ఒక వ్యక్తిలో కాదు, మొత్తం శక్తులన్నీ ఏకమైనాయి. ఆ పక్క దానికి ఇంకొక 2 వ్యక్తులు ఎక్కువ లోడ్ అయితే దానివల్ల ఒరిగేది. నిజంగా చెప్తున్నా కదా, ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద, ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు. మొత్తం తోడేళ్లు, గుంట నక్కలు, నానా రకాల హైనాలు, ఇంకా ఏవో ఉన్నాయి, ముళ్ళ పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఉన్నారు. జనమంతా ఇటున్నారు. ఆ పక్క వాళ్ళందరూ అధికారం కోసం ఉన్నారు. ఈయన అధికారం అంటే ఒక బాధ్యతగా, ప్రజలకు మమేకమై ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా, ఓ మంచి రాష్ట్రంగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా సంక్షేమం ద్వారా దీన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంతో ఈయన ఉన్నారు. ఈ స్పష్టత ఉండడం అనేది మాకు కలిసి వస్తుంది. ప్రజలు చూజ్ చేసుకోవడం సులభం అవుతుంది. కృష్ణరాజు గారు, ముందుగా మీరు మాట్లాడండి. పేదలు వర్సెస్ పెత్తందారులు అనేది రోజు రోజుకి ఎస్టాబ్లిష్ అవుతోందా? చిరంజీవి గారు అసలు కాంగ్రెస్లోనే ఉన్నాడు కదా, ఇంతవరకు రాజీనామా చేసినట్లు ప్రకటించలా. ఆయన గతంలోనేమో కాంగ్రెస్లో ఉండి తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినట్టున్నాడు, లేదా ప్రజారాజ్యం పెట్టుకుని తర్వాత అశ్వినిదత్ ఓడిపోయాడు. ఇప్పుడు సీఎం రమేష్కి మద్దతు ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సరిపోవడానికి సీఎం రమేష్ వెళ్ళాడా, లేకపోతే ఏంటి అసలు ఈ వ్యవహారం ఏం జరుగుతోంది? నిజంగానే వాళ్ళు వైసీపీకి వచ్చే వాళ్ళందరినీ, పేదలందరినీ పట్టుకుని చంద్రబాబు గారు కూలీ జనం అంటారు, ఆయన ఎవరు అదే మన జయరామ్ గారేమో వెధవలు అంటాడు. ఏమిటి చిరంజీవి గారి వైఖరి ఎంతవరకు వాళ్ళకి లాభిస్తుంది? ఏమిటి అసలు పద్ధతేనా? ఆయన కాంగ్రెస్లో ఉన్నట్లా లేనట్లా? ఆయన మీద ఉన్న ఆరోపణలు తెలుసు కదా సీఎం రమేష్ గారి మీద. మరి ఇటువంటి ఆయనకి మద్దతు ఇవ్వడం ద్వారా ఏం సాధించదలిచాడు చిరంజీవి గారు? ఆయన పరువు పోగొట్టుకోవడం తప్ప. ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నారో ఆ మాట, ఇది పేదలు వర్సెస్ పెత్తందారులు అని చెప్పి, ఆ మాటకు అర్థం ఏమిటో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ తెలుగు జాతి చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతుందండి. ఈ పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు నిరాశ నిస్పృహతో అదుపు తప్పి మాట్లాడుతున్నారు. అదుపు తప్పి అలయన్స్ కుదుర్చుకుంటున్నారు. అదుపు తప్పి
అక్రమార్కులకు కూడా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు చిరంజీవి గారు మీకు నిస్సందేహంగా ఆయన మంచి నటుడే, ప్రజాదరణ గల నటుడే. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలండి, రాజ్యాంగంలోని 18(1) అధికరణం ప్రకారం ఈ దేశంలోని విశిష్టమైన పౌరులకు కేంద్రం పద్మ అవార్డులు ఇస్తూ ఉంటుంది. ఇటువంటి రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన అవార్డుల్లో 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్. ఇటువంటి అత్యున్నత పురస్కారం పొందిన ఘనుడు చిరంజీవి గారు. కానీ ఆయన ఏంటంటే, ఆయన నీతికి, నైతికతకు, నిజాయితీకి మారు పేరుగా ఉండాలి, ఆదర్శవంతుడిగా ఉండాలి, కనీసం ఆ అత్యున్నత పురస్కారం తీసుకున్నందుకు. కానీ ఆయన చేస్తుంది ఏంటండి, ఇటీవల ఆయన ఒక నాయకుడు సీఎం రమేష్ గారు, ఆయన గురించి అందరికీ తెలిసిన వ్యవహారమే, ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఈయన చాలా మంచివాడు, ఈయన గెలిపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయటం. ఇది ఎంతవరకు భావ్యం? అది నిజానికంటే ఆయన అక్కడ దాకా ఇంకో మాట అన్నాడు నేను, ఏంటంటే ఈ కూటమికి ఏర్పడటం చాలా సంతోషం, మంచి పరిణామం. ఏమంట, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ఒక కూటమికి ఏర్పడటం మంచి పరిణామం అంట. ఇది చాలా సంతోషకరమైన విషయం కూడా అంట ఆయనకి అది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక నాయకుడు ఇటువంటి ప్రకటన చేయటం అనేది ఎంతవరకు భావ్యము? ఇప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగానే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. సరిగ్గా 1 వీక్ లోపే మీకు ఆయన కాంగ్రెస్ పార్టీ గిడుగు రుద్రరాజు గారు ప్రకటన చేస్తున్న రాజమండ్రిలో, త్వరలోనే చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి మా పార్టీ తరఫున ప్రచారం చేస్తారని చెప్పారు. అంటే ఏమిటి చిరంజీవి గారు వైఖరి ఏమిటో ప్రజలకు చాలా సుస్పష్టంగా అర్థమైంది. నిజంగా చిరంజీవా లేదా రంజీవా అని చెప్పి ఎందుకు అన్నామంటే, ఆయన ఎక్కడా కూడా రాజకీయాల్లో నిలదొక్కోలేదు. ఆయన ఒక రాజకీయ సినీ రంగంలో ఉంటూనే ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆ పార్టీని తీసుకెళ్లి గుంపగొత్తుగా కాంగ్రెస్ పార్టీకి విక్రయించారు. దానికి బహుమానంగా ఒక మంత్రి పదం తీసుకున్నారు. అది కూడా అయిపోయిన తర్వాత మరి ఏమైపోయారు తెలియదు. అంటే రాజకీయాల నుంచి ఒక రకంగా పారిపోయినట్టే, ఒక అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్యన ఎక్కడో మన TV9 ఇంటర్వ్యూ ఇస్తూ 4-5 నెలల క్రితం, నేను హైదరాబాద్ లో ఉన్నాను, నా ఓటు హైదరాబాద్ లో ఉంది, నాకు ఆంధ్ర రాజకీయాలతో సంబంధం లేదు, ఆంధ్ర రాజకీయాల గురించి నేను పట్టించుకోను, నాకు తెలిసింది తక్కువ అని చెప్పి మళ్ళీ ప్రకటించింది ఆయనే. మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే, ఆయన పక్కన సీఎం రమేష్ గారిని కూర్చోబెట్టుకొని ఆయన గెలిపించాలని చెప్పి అంటారు. సరే, సీఎం రమేష్ గారికి సంబంధించి ఆయన ఒక సినీ నటు వేణు అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏదో 450 కోట్ల రూపాయలకు సంబంధించి ఫోర్జరీ చేశారని చెప్పి కేసు ఉంది. ఆ కేసులో A1 అక్యూజ్డ్ ఎవరంటే సీఎం రమేష్ గారు. ఇక్కడ ఒక విషయం అండి, నిజానికి ఏంటంటే చిరంజీవి గారు ఏం చెప్తారంటే, నేను సినీ రంగానికి అండగా ఉంటాను, మీకు ఏం కావాలి నేను చేస్తానని చెప్పాడు. తోటి హీరో అయిన వేణుకి ఈ అన్యాయం జరిగినప్పుడు చిరంజీవి గారు జోక్యం చేసుకోలేదు, కనీసం పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. కానీ ఇదే రంగానికి చెందిన ఒక వ్యక్తి మోసం చేశారు సీఎం రమేష్ గారు, ఆయనకి మాత్రం ఈయన మద్దతు ఇస్తూ ఆయన గెలిపించమని చెప్పి కోరుతున్నారు. ఇది ఎంతవరకు భావ్యం ఉండేది? రెండోది, సీఎం రమేష్ గారికి సంబంధించి దాదాపు 100 కోట్ల రూపాయలకు సంబంధించి మనీ లాండరింగ్, మనీకి ట్రాన్సాక్షన్స్ అన్ని అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పి ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. మూడవది, ముఖ్యమైనది ఏంటంటే, అసలు సీఎం రమేష్ గారి నేపథ్యం తీసుకుని ఆశ్చర్యపోతా ఉండే. ఆయన అంతటి ఘనుడు అంటే, ఆయన కేంద్ర ప్రభుత్వంలోని దర్యాప్తు సంస్థలను కూడా ప్రభావితం చేయగలడు. దీనికి ఉదాహరణ మీకు సిబిఐ వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకోవడం. గతంలో మీకు సానా సతీష్ అనే ఒక వ్యక్తి, అంటే గతంలో ఆయన వ్యాన్పిక్ లో డైరెక్టర్ ఉండేవాడు, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆయన ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి కూడా ప్రయత్నించాడు. ఆయనకి ఏదో ఒక కేసులో ఎదుర్కొంటే ఆయనను ఆ కేసు నుంచి బయటపడేయడానికి సీఎం రమేష్ గారు స్వయంగా సిబిఐ కార్యాలయానికి వెళ్లి అక్కడ సిబిఐలోని అత్యున్నత అధికారిని కలిసి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించారు అని చెప్పింది ఎవరండి? ఇదే సిబిఐకి చెందిన స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్థానా. ఆయన ఈ ఆరోపణ చేస్తూ దీనికి సంబంధించిన ఒక ఫిర్యాదును సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కూడా అందజేశారు. అంటే ఇటువంటి అపవాదులు, ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్న వ్యక్తికి చిరంజీవి గారు మద్దతు ఇవ్వటం ఏంటి? అంతేకాకుండా ఆయన మంచి వ్యక్తి అని గెలిపించడని చెప్పి, ఆయన గెలిపిస్తే అమరావతి, అనకాపల్లి ఏదో డెవలప్ చేస్తారని చెప్పి చెప్పడం ఏంటి? ఇవన్నీ చూస్తామంటే చిరంజీవి గారికి ఎక్కడో ఏదో సంథింగ్ అది లోపం ఉన్నట్టు కనిపిస్తుంది, ఆయన ఆలోచన తీరులో లోపం ఉన్నట్టు కనిపిస్తుందండి. ఇదే చిరంజీవి గారికి, అంటే పేదలకి పెత్తందారులకి మనం అనుకున్నప్పుడు
ఇదే చిరంజీవి గారికి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న సుజనా చౌదరి గారికి ఇద్దరికి కూడా ఒక కోల్డ్ వార్ నడిచిందండి. మహా టీవీకి సంబంధించి సుజనా చౌదరి గారు పెట్టుబడులు పెట్టారు, 3 ఏళ్ల పాటు నెలకి సుమారుగా 75 లక్షలు ఇచ్చినట్టుగా సమాచారం. ఈ విషయం చిరంజీవి గారు తెలుసు అనమాట. అయితే ఇదే మహా టీవీలో చిరంజీవి గారి తల్లికి సంబంధించి వారిని కించపరిచే విధంగా ప్రోగ్రామ్స్ వస్తే చిరంజీవి గారు చాలా మొదలు పడిపోయి ట్వీట్ ఇచ్చాడండి ఆయన. ఎప్పుడండి 2018 ఏప్రిల్ 20న ఏమంటాయంటే, నా తల్లిని అవమానపరుస్తూ కార్యక్రమాలు ప్రసారం చేసిన మహా టీవీకి నిధులు సమకూర్చిన సుజనా చౌదరి లేదా అతని బినామీలు తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. అటువంటి అటువంటి వ్యక్తుల్ని మనం సంఘం నుంచి బహిష్కరించాలని చెప్పి ఆయన చెప్తాడండి ఆయన. అయితే అటువంటి వ్యక్తిని ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ గారు ఆలింగనం చేసుకుంటాడు ఆయన. అటువంటి వ్యక్తి పోటీ చేస్తున్న కూటమికి చిరంజీవి గారు మద్దతిస్తూ ఉంటాడు. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఈ రాజకీయాలు అనేవి వెగటుగా రోతగా మారుతున్నాయి. ఇటువంటి పెత్తందారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న చిరంజీవి గారు లాంటి క్రమంగా ఏంటంటే ఆయన సినిమా రంగంలో ఎట్లా ఉన్నప్పుడు కూడా ఈ సామాజిక రంగంలో మాత్రం ఆయన చాలా చెడ్డ పేరు తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది ఆయన ఇటువంటి కార్యక్రమాలు మానుకోకపోతే. రైట్, చాలా ఆసక్తికరమైన విశేషాలు చెప్పారు కృష్ణరాజు గారు. రఘునాథరావు గారు ఏలూరు నుంచి. రఘునాథరావు గారు చెప్పండి, ఏమిటి చిరంజీవి గారి వైఖరి పద్ధతిగానే ఉందా? ఆయన కూడా పెత్తందారుల్లో ఒకడైపోయాడా? ధనిక వర్గానికే కొమ్ము కాసే పరిస్థితికి వెళ్ళాడా? సీఎం రమేష్ గారు లాంటి అనేక అభియోగాలు ఉన్నటువంటి వ్యక్తికి మద్దతు ఇవ్వడం ద్వారా తన ప్రతిష్టను తానే కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నాడా? అలాగే పవన్ కళ్యాణ్ సరిపోవట్లేదు, కాపులు ఎవరు మద్దతు ఇవ్వట్లేదని చెప్పి సీఎం రమేష్ గారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాడా? నమస్కారం సార్. నమస్కారం. డాక్టర్ అంబేద్కర్ గారు మహాశయుడు ఏం చెప్పారంటే, ఒక కులం మీద ఒక మతం మీద ఎప్పుడు కూడా మన సమాజాన్ని నిర్మించగలము. అవును. కాబట్టి మీరు మాది అని కొనవిల్లా ఏదో ఒంటా భర్తీగా ఎన్టీ రామారావు కంటే గొప్ప నటుడే కాదండి. ఆ విషయాల్లో వద్దులేండి, నటన డబ్బులు సంపాదించుకున్నారు, రాజకీయాల్లో దిగారు. వీళ్ళంతా డబ్బులు సంపాదించేసిన మాఫియాలంతా ఆఖరికి చేరేది ఇందులోకే. వాళ్ళిద్దరు అనుకోలేదండి, ఆయన విడివిడిగా ఉన్నారని తమరు ఎలా అనుకుంటారు సార్? వాళ్ళిద్దరు అనుకోలే. ఆయన ఇండైరెక్ట్ గా ఎప్పుడు మద్దతు అండర్ కరెంట్ అది. లేకపోతే సుజనా చౌదరి, పిఎం రమేష్, ఈ రఘురామకృష్ణరాజు వీళ్ళంతా బ్యాంకులు మోసం చేసి మోసగాళ్ళండి. వాళ్ళకి పబ్లిక్ తెలుస్తుంది, అందరికి అవేర్నెస్ ఉంది. మరి చిరంజీవి గారికి తెలియదు ఆ విషయం? కాదుగా, చిరంజీవి గారికి ఆ విషయం తెలియదా? తెలియక అట్లా మద్దతు ప్రకటించాడా? లేకపోతే తెలిసినా కూడా మరి ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ ఏమిటి? తమ్ముడండి, కాపాడుకోవాలి. తమ్ముడికి అయితే పర్వాలా, తమ్ముడికి మద్దతు ఇచ్చాడంటే తమ్ముడికి 5 కోట్లు ఇచ్చానని చెప్పాడు, మరి అదేందో ఆ కథ వేరు. కానీ సీఎం రమేష్ వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొన్నటి దాకానేమో నేను రాజకీయాలు దూరం అయినా నన్ను రాజకీయాలు వదలట్లేదు, పేద మాటలు నిరాశక్తమైన మాటలు మాట్లాడాడు. పదవి తీసుకున్నాడు, సీట్లు అందించాడు, ఎంపీగా చేశాడు. చేరండి, రాజ్యాంగం తెలుసా? సేవా దృక్పథం ఉందా? ఆంధ్రప్రదేశ్ ఎల్లలు తెలుసా? భారతదేశం. ఓకే రైట్ అండి. సత్యనారాయణమూర్తి గారు అమలాపురం నుంచి. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. అందరికి నమస్కారం. సీఎం రమేష్ గారికి భవిష్యత్తు కనపడిందండి. ఏంటది? సీఎం రమేష్ గారికి భవిష్యత్తు సినిమా స్కోప్ లో కనిపించిందండి. పవన్ కళ్యాణ్ వల్ల అంతా 18 సంవత్సరాల కుర్రోళ్లే కానీ ఓటీసీ కుర్రోళ్ళు ఎవరు లేరు అనేది అర్థమైందా? అర్థమైందండి. ఆల్రెడీ అనకాపల్లి సీటు నాగబాబుకి ఇస్తానని చెప్పి ఆయన పక్క దోసేసి ఈయనకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఈయన వెళ్ళి ఆల్రెడీ ఊరేగింపు కూడా చేసి వచ్చినట్టున్నాడు, కానీ సరిపోయినట్లేదు. ఈ రోజు చిరంజీవిని తెచ్చుకున్నాడు నేను. అవును, చిరంజీవిని కాదు, అమితాబ్ బచ్చన్ తెచ్చుకున్నా అనకాపల్లిలో సీఎం రమేష్ గెలవలేడండి. అంతేనా? అది సరే, గెలుస్తారు ఓడతారు, అది వేరే విషయం. కానీ చిరంజీవి తనకున్న ప్రతిష్టనంతటిని, చిరంజీవి గారు తనకున్న ప్రతిష్టనంతటిని సీఎం రమేష్ అన్న ఆయన కోసం జార విడుచుకోవటం ఏంటా అనేది ఒక ప్రశ్న. ఆయనకి ఏదో రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి చేస్తారని భ్రమలో ఉన్నాడండి ఆయన. ఓకే, అది ఆ రకమైన లింకా? ఓకే. అంటే పురంధరేశ్వరి గారు వీళ్ళెవరు పనికిరారు, అప్పుడు పురంధరేశ్వరి గారు గెలుస్తారు లేదు గెలకుండా. రైట్, ఓకే. ఇక సత్యనారాయణ గారు చెప్పండి, ఏమిటి పరిణామాలన్నీ? చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు సరిపోలేదా? ఏం కదా ఇట్లు మళ్ళీ చిరంజీవి గారు ఎందుకు ఎంటర్ అయినట్లు? దీనివల్ల ఆయనకి ప్రతిష్ట అప్రతిష్ట ఏమిటి పరిణామం? నమస్కారం కేసీఆర్ గారు, అలాగే ప్యానెల్లో ఉన్న కృష్ణరాజు గారికి నా నమస్కారం.
ఇది సాధారణంగా చిరంజీవి గారి గురించి కొంచెం పెద్ద మనిషి, సున్నిత మనస్కుడు, వివాదాలకి దూరంగా ఉంటాడన్నది సాధారణంగా అందరూ అనుకునే మాట. కానీ ఆయన ఎప్పుడు నాతో కూడా ఆయనకు మాకు పరిచయం ఉంది. ఇప్పుడు మాట్లాడిన రాజకీయాలు మేము సరిపోం సత్యనారాయణ గారు, ఎందుకంటే ఒక ప్రయత్నం చేసాం, ఇది ఫుల్ టైం జాబు, మనం సినిమా ఫీల్డ్లో ఉంటూ చేయటం అన్నది సబబు కాదు, అందుకే నేను గౌరవంగా తప్పుకున్నాను అని కూడా చెప్పేవాడు. కానీ ఆయన ఇవాళ సీఎం రమేష్ని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడటం అన్నది అంటే వీళ్ళు బాగా ఫోర్స్ చేసి ఉండాలి. ఎందుకంటే ఒక తమ్ముడు పార్టీ పెట్టాడంటే ఒక 5 కోట్లు ఇచ్చాడంటే అది వేరే విషయం. ఏదో ఫ్యామిలీ కాబట్టి తమ్ముడు పోటీ చేస్తాడో, లేకపోతే ఏదో బాధపడతాడనో, లేకపోతే అతని గురించి, అతని మూడు గురించి కుటుంబ సభ్యులందరికీ తెలుసు కాబట్టి, ఎందుకంటే అతను ఏమేం చేస్తాడో, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు అన్నది చిరంజీవి గారికి కూడా తెలుసు. అందుకని అతని విషయాలు ఇప్పుడు జోక్యం కూడా చేసుకోడు. ఏ విషయంలో అయినా, పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఏ విషయంలో కూడా పెద్దగా జోక్యం చేసుకోడు. ఏదో పార్టీ పెట్టాడని ఒక 5 కోట్లు అతను ఇవ్వడం అన్నది ఏదో సాధారణంగా సహజంగా ఫ్యామిలీ మ్యాటర్గా తీసుకోవాలి మనం. అంత మాత్రాన జనసేన పార్టీని సపోర్ట్ చేసినట్టుగా మనం ఏం భావించక్కర్లేదు. కాకపోతే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ బాగా పడిపోయింది. అసలు కాపుల్లో పవన్ కళ్యాణ్ని సమర్థించే వాళ్ళందరూ కూడా ఇటువంటి వ్యక్తిని మనం సమర్థిస్తే దెబ్బతింటాం. ఇప్పటికే మన కాపులు పరువంతా తీసేశాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ నమ్మితే మనకి జరిగేది మరొకసారి కాపులందరూ కూడా దెబ్బతింటాం అన్నది ఒక స్ట్రాంగ్ బిలీవ్ అందరిలోనూ వచ్చేసింది. ఏదో కుర్రోళ్ళందరూ వెనకాల తిరుగుతుంది తప్ప దాంట్లో సగం మందికి ఓట్లు కూడా లేవు. ఇది ఈ సీఎం రమేష్ కూడా గ్రహించాడు. పవన్ కళ్యాణ్ నమ్ముకుని రోడ్ షో చేసిన, మీటింగ్ పెట్టిన, జనం వచ్చిన ఓట్లు పడవన్నది అర్థమైపోయింది అతను. ఎందుకంటే సీఎం రమేష్ పక్క కమర్షియల్, అతను డబ్బు తప్ప రెండోది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు పెట్టుబడి పెడితే రూపాయి పెట్టుబడి పెడితే 10 రూపాయలు వెనక్కి తీసుకునే రకం. కాబట్టి ఈ సినారియోలో అనకాపల్లిలో పోటీ చేసి పవన్ కళ్యాణ్ మద్దతుతో బయటపడడం అన్నది జరిగే పని కాదని అర్థమైంది. ఎవరెవరి ద్వారా వెళ్ళి చిరంజీవి గారిని బతిమాలి ఏదో రకంగా మీరు ఒక 2 మాటలు చెప్తే నేనేదో మీ మాట మీద నేను బయటపడతానని ఒక ఆలోచనతో ఏమన్నా చిరంజీవి గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఉండొచ్చు. అయినా చిరంజీవి గారు ఎప్పుడు మాట్లాడినారు, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అని అనేక సందర్భాలు చెప్పాడు. అదే చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన పరిపాలన గురించి చాలా బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నాడు. ఇవాళ 3 రాజధానుల నిర్ణయం అన్నది ఎంతో సముచితమైన నిర్ణయం. ఇవాళ విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేయటం అంటే మా అందరికీ కూడా, మా సినిమా ఫీల్డ్ అందరికీ కూడా మేలు చేసే నిర్ణయం. ఎందుకంటే మేము హైదరాబాద్, మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చాం. ఇవాళ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం లాంటి సుందరమైన నగరానికి రావటం అంటే మేము ఆనందంగా విశాఖపట్నం వస్తాం. అక్కడ విశాఖపట్నంలో ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా మంచి సీషోరు, సముద్రం ఒడ్డున ఒక సగం ఎకరం స్థలం కూడా ఆయన కొనుక్కోవడం జరిగింది. ఆయనకి ఎంతసేపు ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని సమర్థిస్తూనే వెళ్ళాడు. వాడి సినిమాకి సంబంధించిన వివాదంలో కూడా ముఖ్యమంత్రి గారు చేసిన ఆయన వివరణ ఆయన చాలా సంతృప్తి కలిగించింది. అందుకే బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారిని పొగుడుతూ, ముఖ్యమంత్రి గారి నిర్ణయం సముచితంగా ఉంది, ముఖ్యమంత్రి గారికి నిర్ణయానికి మేము సమర్థిస్తున్నామని స్వయంగా ఆయన బయటకు వచ్చి చెప్పాడు. అందుకని ఇక్కడ రాజకీయాలకి సీఎం రమేష్ని సపోర్ట్ చేసినంత మాత్రాన అతను చిరంజీవి గారు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నట్టు కానీ, లేకపోతే కూటమికి సపోర్ట్ చేస్తున్నట్టు కానీ, లేకపోతే తమ్ముడు పెట్టిన జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను కానీ ఎవరు కూడా భావించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అతనికి తమ్ముడిగా కేవలం ఒక 5 కోట్లు పార్టీ ఫండ్ కింద ఇచ్చాడు తప్ప నేనేదో మద్దతు తెలియజేస్తానని ఎక్కడన్నా అనలేదు కదా. ఆయన ఏదో నేను ప్రచారానికి వస్తానని అనలేదు కదా. మొన్న గిడుగు రుద్రరాజు గారు రాజమండ్రిలో చెప్పాడు, చిరంజీవి గారు ఇప్పటికే మా కాంగ్రెస్లోనే ఉన్నాడు, కాంగ్రెస్ తరపునే ఉన్నాడు, ఆయన ఎక్కడా రిజైన్ చేయలేదు, అవసరమైతే మేము చిరంజీవి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి తీసుకొస్తాము అని చెప్పాడు.
చెప్పిన దాన్ని మనం ఇంకొక రకంగా అలాగ అర్థం చేసుకోగలుగుతాం. ఆయన ఏమన్నా చిరంజీవి గారు నేను కాంగ్రెస్లో లేనప్పుడు నేను బయటకు వచ్చేసాను, నేను కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదని ఎక్కడ స్టేట్మెంట్ ఏమీ లేదు. ఏదో ఎవరో వెళ్ళారు. ఈ సీఎం రమేష్ లాంటి ఏంటంటే మ్యానిపులేటరు, చంద్రబాబు దగ్గర నుంచి ఆ మ్యానిపులేషన్ బాగా అతను నేర్చుకున్నాడు. చంద్రబాబునే మ్యానిపులేట్ చేయగల కెపాసిటీ సీఎం రమేష్ ఉందని చెప్తారు. పక్కపక్కనే ఇంటి పక్కనే ఉంటారు. కాబట్టి ఈ సీఎం రమేష్ చిరంజీవి గారికి సంబంధించిన వాళ్ళందరినీ పట్టుకుని బాబు నాకు ఏదో ఒక మాట చిరంజీవి గారితో చెప్పిస్తే నేను బయటపడిపోతాను అని ఏదన్నా ఓ ప్రయత్నం చేసి ఉండొచ్చు. దాన్ని అంత మనం కాదండి, అంత తేలిగ్గా ఉండదు. నిజంగా చిరంజీవి గారికి మా సామాన్యుల పట్ల వీళ్ళ పట్ల అభిమానం ఉంటే ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చినటువంటి జగన్ గారిని మెచ్చుకోపో, కానీ ఆ టిప్పర్ డ్రైవర్కి మద్దతు ఇవ్వాలి కదా చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తులు. అంటే సాధారణ వ్యక్తులకి ఇస్తున్నారు అని మడకసిరిలో ఒక ఉపాధి హామీ కూలీకి మద్దతు ఇస్తుంటే చిరంజీవి గారికి క్రెడిట్ బాగుండేది. పార్టీలకు అతీతంగా, పోనీ పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో అయినా సరే ఒక పేదవాడు పోటీ చేస్తుంటే మద్దతు ఇవ్వచ్చు. ఉదాహరణకి బీజేపీ పక్షానే అనపర్తిలో ఒక ఆయన ఎవరో వస్తే ఇప్పుడు ఆయన తప్పించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు కదా. అలాంటి వాళ్ళకి సామాన్య కార్యకర్తలకి మద్దతు ఇచ్చారంటే అర్థం ఉంది. అట్లాగే పోనీ కాంగ్రెస్ తరఫున చేయొచ్చు కదా. అది కాకుండా మరి అంత ముందు నుంచే సంబంధ బాంధవ్యాలు ఉన్నాయనే సంగతి మీలాంటి వాళ్ళు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది బహుశా సీఎం రమేష్ది. ఎందుకంటే ఆయన రాజ్యసభ చేశారు కదా, ఇద్దరు రాజ్యసభలో కూడా ఉన్నారు కదా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చిరంజీవి గారు క్లాస్ వారికి అతీతం కాదు. ఆయన అపర కోటీశ్వరుడు. ఆయన పేదవాళ్ళ పక్షాన ఉంటాడో లేకపోతే ఉంటాడన్న అపోహ మనం ఏం పడవసరం లేదు. ఆయన ధనవంతుల పక్షానే ఉంటాడనే మనం అనుకోవాలి. ఎందుకంటే ఆయన సర్కిల్ అంతా కూడా అపర కోటీశ్వరులు ఆయన సర్కిల్లో ఉంటారు. ఆయన కోడలు కూడా అపర కోటీశ్వరరాలు. ఆ ఆలోచన అలాగే ఉంటుంది. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక క్లాస్ వార్ జరుగుతుంది, పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం ఇది అని ఆయన ధైర్యంగా ప్రకటించాడంటే అందరూ సమర్థించవలసిందే. కానీ అది వాళ్ళ దృష్టికి కనపడకపోవచ్చు. దాని అర్థం ఏంటంటే చిరంజీవి గారు కూడా అప్పటి కోటీశ్వరుడు కాబట్టి ఓ పెత్తందారి తరఫునే ఉంటాడు. కానీ బాహాటంగా బయటపడకపోవచ్చు. బాహాటంగా నేను వీళ్ళందరినీ సమర్థిస్తానని చెప్పే మనస్తత్వం అయితే నాకు తెలిసి చిరంజీవి గారికి లేదు. కానీ ఆయన ఆలోచనలు ధనవంతుల చుట్టూనే తిరుగుతాయి. ఆ రకంగా మరి చిరంజీవి సీఎం రమేష్ ఒత్తిడి మీద ఏమన్నా చెప్పాడేమో. కానీ ఆయన చెప్పింది ఏదో మనం ఓవరాల్గా చిరంజీవి గారు జనసేనకి సపోర్ట్ చేశాడు, కూటమికి సపోర్ట్ చేశాడు అన్నది మనం పెద్దగా తీసుకోకలేదని నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే ఒక్క నిమిషం. ఓకే, హలో విజయప్రసాద్ గారు మదనపల్లి నుంచి. విజయప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. సార్ నా పేరు విజయ్ ప్రతాప్ సార్. ప్లీజ్ సార్ అదే చిరంజీవి గారి గురించి సార్. అవును సార్, చిరంజీవి గారు చాలా మాకు తెలిసి నేను సామాన్య ప్రజలు సార్, నేను ఎక్స్ ఆర్మీమెన్ సార్. ఓకే, చాలా తప్పిదం చేశారు సార్. ఈ విషయంలో మాత్రము తప్పిదం చేశారా? ఖచ్చితంగా సార్, చాలా తప్పిదం చేశారు. ఏమిటో అంత బలమైన సంబంధం, బలమైన కారణం ఏదో ఉండాలి కదా. సీఎం రమేష్ లాంటి వాళ్ళకి మద్దతు ఇస్తున్నారంటే ఆయన వెనకాల చరిత్ర ఇవన్నీ కూడా తెలుసుకుని కదా మద్దతు ఇవ్వాల్సింది. ఏమిటి ఆ బంధం, ఏమిటి ఆ బంధం? అంత బలీయమైన బంధం సీఎం రమేష్తో ఎందుకు ఏర్పడింది, ఇంకెవరితోటి ఏర్పడకుండా? సార్ ఆ విషయం చెప్తున్నాను సార్. విషయంలో ఇప్పుడు మీరు ఒక వీడియో చూపించారు కదా సార్. అవును సార్, ఆ వీడియోలో అక్కడ మా అంటే సామాన్య ప్రజలందరినీ కూడా విధవలు చేశారు కదా సార్. అవును, టీడీపీ నాయకుడు ఒక ఆయన, అవును, ఎన్ఆర్ఐ నాయకుడు. అవును, అంటే వీళ్ళు ఏదో రకంగా సామాన్య ఓటర్ని బెదిరించి ఏదో రకంగా మన పక్షం తీసుకోవాలన్నారు కదా. అవును, అలాగే ఇప్పుడు మా సామాన్య ప్రజలుగా నాకు అనిపిస్తుంది సార్, మన చిరంజీవి గారిని కూడా ఒక విధవం చేసేస్తారు సార్ వాళ్ళు. అట్లాంటి పదాలు వాడద్దులండి, మేము వాడకూడదు సార్. సారీ, మేము వాడకూడదు. అంటే ఆ విధమైన మరి అంటే ఇంత మంచి పెద్ద మనిషిని కూడా బ్లాక్ మెయిల్ చేశారో లేకుంటే ఎలా చేశారో బెదిరించి, సామాన్యులు బెదిరించినట్లు అతన్ని కూడా బెదిరించి లొంగ తీసుకున్నారనేది ఒకటి అర్థం అవుతుంది సార్.
ఇక్కడ మేము ఖచ్చితంగా చెప్తున్నాం సార్, ఇది నేను ఇక్కడ లోకల్ గా కూడా మేము చూస్తున్నాము. ఓకే. పల్లెకి గ్రామానికి ఒకరిని ఇద్దరిని అలా మోటివేట్ చేసి పెట్టినారు సార్. ప్రజలను బెదిరించి ప్రజలను ఏదో రకంగా లొంగ తీసుకొని వాళ్ళని ఈ విధంగా డైవర్ట్ చేయడానికి. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ సార్ ఓకే జగన్ పక్షాన 100% నిలబడి ఉన్నారు. వాళ్ళ మనసులో భయపడి బయటకు చెప్పలేరు కానీ ప్రపంచం సార్ నిజంగా చూస్తుంటేనే తెలుస్తుంది. రైట్. గారిని 100% తిరిగి పదవిలో నిలబెట్టుకుంటారనేది ఒకటి మాత్రం సార్. చిన్న విషయం సార్, జగన్ గారు మాత్రం నిజంగానే చాలా సేఫ్ గా ఉండాలి సార్. అతను జగన్ గారికి అందరి దీవెనలు ఉన్నాయి. కాకపోతే మేము చెప్పేంత టోలం కానీ కాకపోయినా భయం పుడుతుంది సార్. మాకు గుండెలు పగిలిపోతున్నాయి సార్ ఆ దృశ్యాలు చూస్తుంటే. ఓకే. అయినా కూడా చంద్రబాబు గారు లాంటి వాళ్ళు గులకరాయి దాడని మరీ అవమానకరంగా నా రాజకీయ వ్యవస్థనే అవమానం పెట్టేలాగా ముందే ఖండిస్తాడు, తర్వాత గులకరాయి అంటాడు. వాళ్ళ చెత్తా చెదారం ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాయంగానే ఈయన అందుకుంటాడు. ఏంటో ఇట్లా అయిపోయింది. చాలా దారుణం. రైట్. ఇక సత్యనారాయణ గారు మీరు చెప్పండి, ఏమిటి వెధవలు అని అంటున్నాడు మీకు మద్దతు ఇచ్చేవాళ్ళని ఒక ఆయన, ఇంకో ఆయన మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ కూలీ జనం అంటున్నాడు. మీరేమంటారు? చిరంజీవి గారి ఉద్దేశం ఏంటో మనకి తెలియదు కానీ ఆయన సీఎం రమేష్ని పక్కన పెట్టుకోగానే అర్థమైపోయింది ఆయన కూడా పెత్తందారులు మనిషి అనేది. సో ఇటువంటి వాటిని ఎట్లా ఎదుర్కొంటారు? ఖచ్చితంగా పెత్తందారు మన మనిషి, దాంట్లో అనుమానమే లేదు. కానీ ప్రజారాజ్యం పార్టీని నాశనం చేసింది పచ్చ పార్టీయే అని తెలీదా? అని తెలుసు. ప్రజారాజ్యం పార్టీని అప్రతిష్ట పాలు చేసింది పచ్చ పార్టీ, పచ్చ మీడియా అన్న విషయం ఆయనకి తెలుసు. కాకపోతే ఏంటంటే అన్ని విషయాలు మిగతా వాళ్ళలాగా బాహటంగా చెప్పే అలవాటు కానీ మరి అటువంటి పద్ధతి ఆయన అవలంబించడం అన్నది మనకి కొంతవరకు తెలుసు. కానీ ఇవాళ జనసేన పార్టీ నిజంగా వాస్తవంగా చూస్తే ఈ జనసేన 21 సీట్లు ఇచ్చింది. జనసేనకి 21 సీట్లు ఇచ్చారు. ఆయనతో ఆయన తృప్తి పడిపోయాడు. దాంట్లో 10 సీట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్నారు, మిగతా వాళ్ళు 11 మంది. ఆ 11 మందిలో ఒకడు నా తాడేపల్లిగూడ నియమించి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. ఇవాళ మన తాడేపల్లిగూడలో రోడ్ షో కూడా పవన్ కళ్యాణ్ ఉందని చెప్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 11 మంది అతని వెనకాల ఉన్నారా లేదో అన్న విషయం అతనికి తెలియదు. ఇక్కడున్న అభ్యర్థి ఏం ప్రచారం చేస్తున్నారంటే రాష్ట్రంలో వచ్చేది ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేలాగుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి ప్రపంచమే కనపడుతుంది. మేము డబ్బులు 500 ఇచ్చి పలావ్ ప్యాకెట్లు ఇచ్చినా కూడా మేము జనాన్ని సమీకరించలేకపోతున్నాం. ఆయనకి వేలాది మంది ఎక్కడికక్కడ తండోపతండాలుగా ప్రజలు అభిమానం కొద్ది వచ్చేస్తున్నారు. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడంటలో ఎటువంటి అభిమానం లేదు. కానీ నన్ను ఏదో రకంగా మీరు నన్ను గెలిపించండి ఇక్కడ తాడేపల్లిగూడలో. ఎందుకంటే అతని నేపథ్యం అంతా రౌడీయిజం, గూండాయిజం, డబ్బులు అడ్డగోలుగా సంపాదించడం, కాస్త అమాయకంగా ఉన్న వాళ్ళ ఆస్తుల్ని రాయించేసుకోవడం, ఇది అతని చరిత్ర అలాగే కొనసాగుతుంది. అటువంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ కూడా బ్లాక్మెయిల్ చేసి ఇక్కడ టికెట్ సంపాదించుకున్న విషయం అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆయన ఏమంటాడంటే నన్ను ఏదో రకంగా గెలిపిస్తే అవసరమైతే నేను జగన్ గారి వైఎస్ఆర్లోకి దూకేస్తాను, మీరు నాకు ఓటేయండి అంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలుసా? పవన్ కళ్యాణ్ కంట్రోల్లో ఈ 11 మంది కూడా లేరా? ఎందుకంటే 10 మంది అలాగా తెలుగుదేశం అభ్యర్థులు, వాళ్ళు అలాగే తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తారు. ఈ 11 మందిలో ఎంతమంది గెలుస్తారో, గెలిస్తే ఎంతమంది పవన్ కళ్యాణ్ తోడు ఉంటారో అన్నది విషయం మీద పవన్ కళ్యాణ్కి ఏం అవగాహన లేదు. అటువంటి పరిస్థితుల్లో జనసేన ఉంది. ఇవాళ జనసేన పార్టీని కాపులెవరు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. అది వాస్తవ పరిస్థితి అని చెప్తాను. ఎందుకంటే నేను ప్రజల్లో ఉంటాను, ప్రజల్లో తిరుగుతాను. కాబట్టి ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించి అందరూ నాతో కలుస్తారు, చర్చిస్తారు. కాబట్టి ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించి జనసేన మీద ఆశలు పోయినాయి. ఇవాళ చిరంజీవి గారు ఏదో యాదృచ్ఛికంగా సీఎం రమేష్ని ఏదో వెళ్ళి బతిమాలితే సీఎం రమేష్ పేరు చెప్పేస్తే వాళ్ళు చిరంజీవి గారి మాట మీద
వేలాది మంది ఓటేసే పరిస్థితి కూడా ఏం లేదు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి Right. కాపులు Okay. ఎంత దెబ్బతిన్నారో, ఎంత ఆర్థికంగా నష్టపోయారో మరి అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. ప్రసాద్ గారు రాజమండ్రి నుంచి. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. కేఎస్ఆర్ గారు, మాట్లాడండి. ఒక 20-30 సంవత్సరాల క్రితం బొంబాయి చిత్ర పరిశ్రమ అంతా కూడా ఒక మాఫియా చేతిలో, ఒక మాఫియా డాన్ చేతిలో ఉండేది. ఓకే. అలా ఇప్పుడు మన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఒక మాఫియా చేతిలోకి వెళ్ళింది. అది టీజీ వెంకటేష్ కర్నూలు నుంచి ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ బంధువు ఎంత ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారండి దీంట్లో, ఈ సినిమా నిర్మాతల వాటి గురించి నేనే చేయలేరు, మేము ఫండింగ్ ఇస్తానే ఉంటామని. నిన్న ఆ జయరాము ఒక ఆయన వీడియోలో అవును ఆ ఎదవలను కొనేయండి, 4 లక్షలు ఇచ్చి 5 లక్షలు ఇచ్చి ఒక్కొక్కడు ఒక్కొక్క ఫ్యామిలీకి స్టిక్ ఆన్ అవ్వండి అని మనుషులు పంపించేంత స్టేజ్ లో ఈ ప్రజాస్వామ్యం ఉందంటే ఈ ఓటు హక్కు విలువ ఉంది. చిరంజీవి గారు ఇవన్నీ తెలియక కాదు, ఆ చిత్ర పరిశ్రమ చట్టంలో బిగించుకుపోయి ఆయన ఏ వ్యక్తికైతే నేను సపోర్ట్ చేయనని గత ప్రజారాజ్యం రోజుల్లో చెప్పాడో దాన్ని ఇప్పుడు రివర్స్ చేసుకుంటున్నాడు. ఈ రివర్స్ మనం చంద్రబాబు నాయుడు నుంచి చూస్తున్నాం, చిరంజీవి నుంచి చూస్తున్నాం, చాలా మందిలో చూస్తాం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు తప్పకుండా వీళ్ళందరినీ కూడా ఇంటికి పంపిస్తారు. అంటే ప్రజలు ఇప్పుడు చిరంజీవి గారు కూడా పెత్తందారుల వైపు వెళ్ళిపోయాడు. చిరంజీవి గారు కూడా పెత్తందారులు ధనికుల వైపు తప్పకుండా సార్ వెళ్ళిపోయాడు. పృథ్వీ ఎగ్జాంపుల్ చూడండి, వాడికి సినిమాలు లేకుండా చేశారు, సినిమాలు లేకుండా చేశారు. నిన్న ఈయన వెళ్ళి అక్కడ మెచ్చుకున్నారు అని చెప్పి ఇక్కడ మన రావుగోపాలరావు కొడుకు అక్కడికి వెళ్ళి పాలన బాగుందని మెచ్చుకున్నాడు అని చెప్పి ఒక సినిమా యాక్టర్ని ఇక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, అతన్ని జైల్లో పెట్టడం, ఇవన్నీ వెనక ఏ ఇండికేషన్ ఇస్తున్నారు మనకి ఈ పెద్దలు, ఈ పెత్తందారులకి పేదలకి అన్నది దాని అర్థం అదే. అంతే గనక ప్రజలంతా కూడా పరిగెడుతున్నారండి, వాళ్ళు ఎన్టీ రామారావుని మించి రోడ్లంతా పరిగెడుతున్నారు. వీళ్ళు జయరామన్ లాంటి వాళ్ళు, ఎన్ఆర్ఐలు, ఈ డబ్బులు సంచులు వెనకాల పట్టుకుని తిరిగే వాళ్ళు. చంద్రబాబు గారు కూడా ఇట్లా వచ్చే వాళ్ళందరినీ కూలి చేయమని ఎట్లా అంటాడు, అది మర్యాద కదా. అందరూ అలాగే అంటున్నారు సార్, వాళ్ళు మించి మాట్లాడుతున్నారు. నిన్న కూడా భీమవరం రఘురామకృష్ణరాజు గారి లాంటి వ్యక్తి ఇది జగన్ గారిని విభేదించినప్పుడు రిజైన్ చేసి నిలబడి నేను మొగోడిని అనిపించుకోవాలి, అంతేగాని ఆన్లైన్ బతిమాలుకుని ఈ దొంగోళ్ళంతా కూడా ఆయన సీట్ కోసం ఆనపత్తి చూడండి, ఆ సీటు టీడీపీ నాకు వద్దు బాబునే మొదలనంటే ఆయన అందులో పంపించిన రమేష్ కాదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా, వీళ్ళంతా కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. పాప మా బీజేపీ ఆయన అనపర్తిలో ప్రచారం చేసుకుంటా ఉంటే తెలుగుదేశం వాళ్ళు అసలు నువ్వు నా కండువా కప్పుకోవడానికి వీల్లేదని కమ్ముడుగా తీయించేశారు. అయినా కూడా దగ్గుబాటి పురంధరేశ్వరి గారు మాట్లాడట్లేదు, బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. ఇంత అవమానం. అంతే నంద్యాలలో అంతే, బీజేపీ జెండాలు పెట్టుకోకుండా తిరగండి అని చెప్పి ఇది తెలుగుదేశం ఆదేశిస్తే అవును జీ హుజూర్ అన్నారు. ఇప్పుడేమో అనపర్తిలో మా కండువా కప్పుకోవడానికి వీల్లేదని ఆయన చెప్తే పాపం ఆయన్ని బిత్తరపోయేటట్టు చేశాడు. అంటే ఇంత దారుణంగా ఉన్నా కూడా బీజేపీ వాళ్ళలో స్పందన లేకుండా పోయింది. అది ఒక విచిత్రమైన పరిస్థితి. కృష్ణరాజు గారు మీరు చెప్పండి, ఏమిటి వెధవలు అంటాం, ఇంకో రకంగా కూలీ జనం అంటాం, ఈ రకంగా అవమానించడం, సామాన్యులైన వాళ్ళని లేదా నిజమైన కార్యకర్తలను అవమానిస్తున్న బీజేపీ వాళ్ళు మాట్లాడకపోవటం, మరోవైపు బాలకృష్ణ గారేమో విశాఖపట్నం స్థలం కొనడం ద్వారా అమరావతిలో తనకు నష్టం వచ్చింది, అక్కడ లాభం వస్తుందని అనడం ద్వారా ఇప్పుడు నిన్న విశాఖపట్నంలో జరిగిన జగన్ గారి ర్యాలీ సక్సెస్ అవటం, ఇవన్నీ కూడా ఏం ఇండికేషన్స్ ఇస్తున్నాయి? కేసీఆర్ గారు దీన్ని చెప్పే ముందు పొట్టు సత్యనారాయణ గారు ఒక మాట చెప్పారండి. అదేమిటంటే చిరంజీవి గారు చెప్తే పెద్దగా ఒరిగేదే ఉండదని చెప్పి. అది అక్షర సత్యం అండి. ఎందుకంటే చిరంజీవి గారు చెప్తే ఈ రోజున ఆయన కుటుంబ సభ్యులే వింటలేదు, ఆయన తమ్ముడు వినరో, అది కూతురు వినరో, లేకపోతే ఇంకొకరు వినరో, వాళ్ళే వింటలేదు. రెండోది, ఆయన అనేక సంవత్సరాల పాటు సినీ రంగంలో ఉంటే సినీ రంగంలో కూడా ఆయన మాట ఎవరు వింటలేదు. 2022లో మా ఎన్నికల్లో ఆయన ఏం చేశాడు, చాలా స్పష్టంగా ఒక లైన్ తీసుకున్నాడు ప్రకాష్ రాజుకి అనుకూలంగా. ఆయనకి ఓట్లేమని చెప్పి
సినిమా పరిశ్రమలందరికీ అప్పీల్ చేశాడు ఆయన. అంతేకాకుండా ఆయన ప్రత్యర్థిగా ఉన్న మంచు విష్ణుకు సంబంధించి నువ్వు పోటీ చేయకుండా మంచి నువ్వు విత్డ్రా చేసుకోమంటే ఆయన వినలేదు. సరే ప్రకాష్ రాజుని గెలిపించమంటే సినిమా పరిశ్రమకు చెందిన వారు ఎవరూ వినలేదు. కాబట్టి ఏంటంటే చిరంజీవి గారు అనవసరంగా తన ప్రాధాన్యత తానే కోల్పోతాడు. ఇటువంటి పనులు చేయడం వలన తన ప్రాధాన్యత తానే కోల్పోతున్నారు. ఆయన చెప్తే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో వినేవాళ్ళు లేరు, ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులు వినట్లేదు కాబట్టి. రెండోసారి ఇక్కడ మీకు ఈ కరోనా తర్వాత మీరు అంటున్న దాని మీద పవన్ కళ్యాణ్ కోపం వస్తుందేమో, చిరంజీవి అంటే ఊరుకోని అంటున్నాడు. ఆయన్నే పట్టించుకోకుండా చిరంజీవి గారికి వాళ్ళు వచ్చినారు, అది వేరే విషయం, జనసేన వాళ్ళు ఇదంతా. కానీ మీరు కూడా మిమ్మల్ని కూడా ఏమన్నా అంటాడేమో, జాగ్రత్త. మీరు పవన్ కళ్యాణ్కి దేని కోపం రావాలి? చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి రక్తం అమ్ముకున్నాడు, టికెట్లు అమ్ముకున్నాడు, ఇంకా కళ్ళు, ఆయన రకరకాల మాటలన్నీ అప్రదిష్ట పాలు చేశారు. అప్పుడు ఏం చేశాడు ఈ పవన్ కళ్యాణ్? ఎవరు అప్రదిష్ట పాలు చేసింది? ఏం చేశాడు అంటాను. పవన్ కళ్యాణ్ కోపం ఏంటి? మొత్తం చిరంజీవి గారిని అప్రదిష్ట పాలు చేసింది ఎవరు? ఈ సీఎం రమేష్, ఈ పచ్చ మీడియా, ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, చంద్రబాబు, వీళ్ళందరూ వెళ్తే వాళ్ళ సీఎం రమేష్ వెళ్తే మరి ఆయన ఏదో మాట్లాడంటే ఏదో కొంచెం చిరంజీవి గారి వైఖరి ఏంటంటే సహజంగా కొంచెం మెతక వైఖరి. ఎవరన్నా చెప్తే బ్లంట్గా తిరస్కరించలేడు కాబట్టి ఏదో అక్కడ మాట మాత్రంగా చెప్పు ఉండాలి. కానీ అదే అది నేను ఇందాక చెప్పాను, రాజకీయ రంగాన్ని కాంగ్రెస్ లో ఉంటూ ఆ వీడియో చేయడం ఖచ్చితంగా తప్పు, చాలా చాలా రాంగ్ ఇండికేషన్, చాలా తప్పు. ఎందుకంటే లేదంటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చానన్నా చెప్పాలి, అంటే కాంగ్రెస్ ప్రచారం అన్నా చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి రైట్ ఓకే కంప్లీట్ చేయండి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన బీజేపీ కూటమితోటి ఆయన బీజేపీ కూటమిలో ఉన్న అభ్యర్థికి సపోర్ట్ చేయడం అన్నది చాలా బ్లంట్. చిరంజీవి గారు అది తెలుసుకునే ఖండన ఇవ్వడం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది నేను చేసింది కరెక్ట్ కాదు, ఏదో వచ్చి అడిగాడు కాబట్టి చెప్పానన్న వివరణ ఇవ్వడం మంచిది. కృష్ణరాజు గారు మాట్లాడండి. ఇప్పుడు కోవిడ్ తర్వాత చలనచిత్ర రంగం కుదేలయ్యింది, అందరికి తెలిసిందేనండి. ఆ సమయంలో భారతదేశంలో సినిమా రంగాన్ని ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయాన్ని సినీ ప్రముఖులందరూ కూడా అంగీకరించారు, ఆయన అభినందించారు కూడా. ఈవెన్ చిరంజీవి కూడా ఆయన మెచ్చుకున్నాడు, ఆయన బాగానే ఉంది అక్కడ దాకా. కానీ ఇప్పుడు ఆయన వైఖరి మారింది. రంజీవి ఏదో జరిగింది. ఇప్పుడు 2 days క్రితం చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు జరిగితే ఆయన అభినందనలు తెలిపారు, చిరంజీవి గారు మంచిదే. కానీ ఒక 1 week క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే ప్రధానమంత్రి గారే స్వయంగా ఒక మెసేజ్ పెడుతూ ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. ఆయన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు త్వరితగతిన కోలుకోవాలని చెప్పి ఆకాంక్షించారు. మరి ఇంత మ్యాగ్నానమస్ యాటిట్యూడ్ ఉన్న చిరంజీవి గారు మాత్రం ఎటువంటి సందేశం ఇవ్వలేకపోయాడు, ఎటువంటి మెసేజ్ కూడా పంపలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారికి. సీఎం రమేష్ కోపం వస్తే భయపడ్డాడేమో. అయ్యా సీఎం రమేష్ కోపం వస్తే భయపడ్డాడేమో. అదే ఉంటుంది. తర్వాత ఇక మనం అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రజలు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గమనించాలి. అదేమిటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే ప్రవాస భారతీయులు ఒక విషయం చెప్తున్నారు. అదేంటంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయరో వారందరూ కూడా వెధవలు అని చెప్పి ఒక స్పష్టమైన మెసేజ్ ఇస్తున్నారు. రెండవది, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అమ్ముడుపోయేవారే, మీకు కుటుంబానికి 2 నుంచి 3 లక్షలు ఇస్తే వాళ్ళు అమ్ముడుపోతారు అనే ఒక సందేశాన్ని కూడా ఈ ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇస్తున్నారు. ఇది నిజంగా అత్యంత శోచనీయమైంది కాదండి, ఇది గర్హనీయమైంది. దీనికి సంబంధించి ఈ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడ పడితే అక్కడ వారిని నిలదీయకపోతే వారు ఇష్టాల రీతిలో మాట్లాడటమే కాకుండా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో తాకట్టు పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఎందుకంటే ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవిస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారండి, మీరు అమ్ముడుపోతారా, మీరు అమ్ముడుపోండి, మీకు డబ్బులు ఇస్తాం మీకు, లేదా మీరంతా గదవలు మాకు ఓట్లు అయిపోతే, లేకపోతే మీరు గుంటూరు వెళ్ళి పాచి పనులు చేసుకోండి. ఇదా
హైదరాబాద్ వెళ్ళి పాచి పనులు చేసుకోండి అని చెప్పి గుంటూరులో చంద్రబాబు నాయుడు అంటారా? మీరు మద్యానికి డబ్బుకి మీరు అమ్ముడుపోతారని చెప్పి సిబిఐ అంటాడా? అంటే వాళ్ళు ఓటర్లని ప్రజల్ని ఎంత చులకనగా చూస్తున్నారో మనం ఒకసారి అర్థం చేసుకోవాలండి. వీళ్ళని తిరిగి మనం అధికారంలోకి తీసుకువస్తే మళ్ళీ పాత రోజులే వస్తాయి, మళ్ళీ కడగండ్లు తప్పవు ఈ రాష్ట్ర ప్రజలకు అని చెబుతూ ఒక్కసారి ఇటువంటి అంశాలకు సంబంధించి ఇదొకటి. తర్వాత ఓటమి కూడా వారి దగ్గర చాలా స్పష్టంగా కనిపిస్తుంది, వారి కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుందండి. మీకు మహాభారతంలో దుర్యోధనుడు జన్మించే ముందు కొన్ని సిమ్టమ్స్ వచ్చినాయండి. అంటే నక్కలు ఓళ్ళు వేయటం, గాడిదలు ఓండి వేచడం, కప్పలు పైనుంచి వర్షపాతాలు పడటం, ఇవన్నీ కనిపించింది. అలాగే వీరికి కూడా చాలా స్పష్టంగా ఓటమి కనిపిస్తోంది. అందుకనే మీకు కోనేరు రమేష్ గారు అని చెప్పి ఆయన ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు 147 స్థానాల్లో 147 స్థానాల్లోనండి సుమారు మనం సురేష్ కోనేరు సురేష్ గారు మనం 2% ఓట్లు పెంచుకోగలిగితే మనకు 147 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది అనేది ఆయన వాచ్ అండి. కానీ తెలుగుదేశం పార్టీకి ఆ 2% పెంచుకునే ఆస్కారం ఉందా అంటే ఏ మాత్రం లేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక మంచు కోటగా మారింది. దీనికి ఎట్లాగంటే మీకు ఎన్టీ రామారావు గారి హయాంలో మొత్తం ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వచ్చిన సీట్ల ఓట్ల శాతం దాదాపు 43.2% అండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి అది 38.67% తగ్గింది. అంటే దాదాపు 4.62% కోల్పోయింది. ఇదే కాకుండా ఈ 2% మనం పెంచుకోవచ్చు అన్నారు కదండి. కానీ చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టిన తర్వాత ఎప్పుడూ కూడా ఏ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ తన శాతాన్ని పెంచుకోలేకపోయింది, కాకపోతే తగ్గించుకుందండి. ఎప్పటికప్పుడు ఎన్నికలు తగ్గుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 94తో పోలిస్తే 99కి వచ్చేప్పటికి 0.27% ఓటు తగ్గిందండి. వచ్చేటప్పటికి 6.55%. అయితే ఒక్క మాట చెప్పండి ఒక ఆయన లైన్ లో ఉన్నారు, తర్వాత మళ్ళీ మాట్లాడండి. ఒక్క నిమిషం. ఆ పార్టీకి 2% పెంచుకునేందుకు ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ చరిత్ర చూస్తూ ఉంటుంటే ఎక్కడ ప్రతి ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ పార్టీ తన ప్రభావాన్ని, ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని కోల్పోతుంది. రైట్, ఓకే. బివి అప్పారావు గారు విశాఖపట్నంలో నిన్న జగన్ గారి ర్యాలీ ఎట్లా జరిగింది, అట్లాగే బాలకృష్ణ గారు అక్కడ రిషికొండ దగ్గర రోడ్లో కొన్నాడంట. సో ఆయనకి కూడా క్లారిటీ వచ్చేసినట్లేనా జగన్ గారి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నట్లు? ఆయనకి మీకు అద్భుతంగా జరిగిందండి. మొత్తం జగన్ గారి పర్యటన అంతా కూడా నేను చూశాను, లైవ్ లో మొత్తం అంతా చూశాను. ఓకే, చాలా బాగా జరిగింది. బ్రహ్మాండంగా విశాఖపట్నం జనం విశ్వసనీయత ఉన్నవాళ్ళు, విశ్వాసం ఉన్న వాళ్ళు అన్నది మరోసారి నిరూపించుకున్నారు. నిన్న ప్రదర్శన చూశాక చాలా మంది నాయకులకి బెనిఫిషియర్స్ అందరూ కూడా జగన్ వెంటే ఉన్నారు, జగన్ తిరుగులేదు అన్నది ఒక నిర్ణయానికి వచ్చారండి. అందులో అనుమానం లేదు. నేను ఒక విశ్లేషకుడిగా నేను చెప్తున్నాను. నిన్న ప్రత్యేకంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి జనం అందరూ కూడా బ్రహ్మాండంగా సాదర స్వాగతం పలికారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇకపోతే మీరు అన్నట్టుగా అసలు కొట్టి సత్యనారాయణ గారు చెప్పినట్టుగా, చిరంజీవి గారికి, మన కృష్ణరాజు గారు చెప్పినట్లుగా సీఎం రమేష్ కి ఏమీ విశ్వసనీయత లేదండి, అస్సలు విశ్వసనీయత లేదు. వాళ్ళు ఇవాళ ఒక విషయం, దురదృష్టకర విషయం చెప్పాలనుకుంటే, కేవలం సీఎం రమేష్ గారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి గారి వాళ్ళు వచ్చారండి. చిరంజీవి గారు అప్పారావు గారు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని అన్నారు. కానీ ఈయనకి ఆర్థిక సంబంధం అవసరం లేదు కదా, చిరంజీవి గారికి ఇంకా ఆర్థిక సంబంధం. అయ్యయ్యో ఎంత మాట ఉన్నారండి మీరు, అంత అమాయకంగా 4 జర్నలిజంలు ఉండి చిరంజీవికి ఆర్థిక అవసరాలు లేవు, ఆర్థిక కోరికలు లేవు అంటే మీకు 2009లోనే ప్రజలు నిరూపించారు కదండి. 18 స్థానాలు ఇచ్చి పాలకొల్లులో ఓడిపోయాడైనా మా విశాఖపట్నం మనవరాలు, మా కంచెర్ల శ్రీరామూర్తి మాజీ శాసనసభ్యుడి మనవరాలు ఉషారాణి గారి చేతిలో ఓడిపోయిన పెద్ద మనిషి. ఆయన 2 స్థానాల్లో ఓడిపోయిన పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు. మీకు చిన్న విషయం చెప్తే వాళ్ళ విశ్వసనీయత గురించి చెప్తానండి. గుంటూరులో నరసింహమూర్తి గారని సీనియర్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, మరి పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇల్లిచ్చి వాడుకోమని చెప్పాడు కార్యాలయంగా. ఆయన పెందుత్త టికెట్ అడిగితే 2019లో ఆయన టికెట్ ఇవ్వలేదు. ఈయన సభలో చెప్తున్నాడు, గాజువాక సభలో,
గుంటూరు నరసింహమూర్తి గురించి ఆయన వేదిక మీద లేడు. తర్వాత నేను ఫోన్ చేశాను, ఏం తమ్ముడు అంటే, అన్న ఆయనకు అన్యాయం చేశాడు, నేను అందుకే ఆ సభకు కూడా నేను వెళ్ళలేదన్నా అని చెప్పాడు ఆయన. గుంటూరు వెంకట నరసింహమూర్తి అని వాళ్ళ నాన్నగారు గుంటూరు రాంబాబు గారు చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఆయన ద్రోణరావు సత్యనారాయణ గారు, ఎస్ఆర్ఎస్ అప్పలాడి గారికి శిష్యుడండి ఆయన. మీకు ఇంకో విషయం చెప్పి ముగిస్తానండి. ఇక్కడ ఈ వేళ బీజేపీ, జనసేన, కాంగ్రెస్ బి టీం అండి. ఇవాళ చెప్తున్నాను మీకు. అంతేనా? అంచేత వాళ్ళకి బీజేపీ నిండా కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, జనసేన నిండా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. వాళ్ళకి ఒరిజినల్ క్యాండిడేట్స్ ఎవరు లేరు. తెలుగుదేశం వాళ్ళు మర్చిపోయారు మీరు. తెలుగుదేశంలో కూడా వీళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు కదా, అక్కడికి. మీకు ఇప్పుడే మీరు మాట్లాడుతుండగా మన ఛానల్లోనే స్క్రోలింగ్ వస్తుంది, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు బీజేపీ తరఫున పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారట. అక్కడ శివరామకృష్ణరాజుని దెబ్బ మార్చేసి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి బీజేపీ టికెట్ ఇస్తారట. ఆయన పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే సిగ్గుచేటైన విషయం మోడీ గారికి, అమిత్ షా గారికి ఉంటుందా? పురంధరేశ్వరి గారు ఈ రకంగా అప్రదిష్ట పాలవుతారు. మీకేమండి ఈవేళ ఆయన మరి చిరంజీవి గారిని బండి బూతులు తిట్టింది పురంధరేశ్వరి గారు. మరి ఆ చిరంజీవి గారికి ఇద్దరు అసలు పడేది కాదు అసలు కేంద్ర మంత్రి పదవుల్లో ఉండేటప్పుడు. మరి పురంధరేశ్వరి దగ్గర కూడా చిరంజీవి గారు వెళ్ళి ఉండొచ్చు. ఆయనకి ఏం క్రెడిబిలిటీ లేదండి. జగన్మోహన్ రెడ్డికి సంస్కారం ఉండబట్టి ఆయన పద్మ విభూషణ్ ఇచ్చిన తర్వాత ఇంటికి వెళితే పిలిచి, భార్యాభర్తను పిలిచి భోజనం పెట్టి ఆతిథ్యం ఇచ్చి గౌరవించి పంపించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఈవేళ మీకు ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తారు కొమ్మనేని గారు. 40-50 ఏళ్లుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమను గమనిస్తున్నటువంటి వ్యక్తిగా నేను ఎన్టీ రామారావు గారు వీరాభిమాని. ఒకప్పుడు నేను ఆ పనులు చేయలేదు కానీ రామారావు అభిమానులు నాగేశ్వరరావు పోస్టుల మీద, రామారావు పోస్టుల మీద పేడ ముద్దలు జరుగుతున్న రోజులు ఉన్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ళిద్దరు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఎవరి మీద దాడి చేయలేదు. కానీ ఇందాక ఆయన చెప్పారు మాఫియా తయారైపోయిందని ఎవరంతా కాలర్ చెప్పినట్టుగా ఈవేళ చిరంజీవి మొత్తం కుటుంబం అంతా మాఫియాగా తయారైపోయింది. అరే గరికపాటి నరసింహరావు గారు లాంటి మహాపండితుడు, పద్మశ్రీ గ్రహీత, అటువంటి గరికపాటి నరసింహారావు లాంటి మహనీయుడి మాటకే గౌరవం లేకపోతే చిరంజీవి గారు గౌరవించగా, రామ్ చరణ్ గారు గౌరవించగా, అల్లు అర్జున్ గారు గౌరవించగా వీళ్ళు ఏం సందేశిస్తున్నారంటాను నేను అన్నది. ఓకే, ఫైనల్ గా చెప్పండి సత్యనారాయణ గారు, ఏమిటి బాలకృష్ణ గారికి విశాఖపట్నంలోనే స్థలాలు కొనుక్కుంటున్నాడంట, ఏమిటి అంటే క్లారిటీ వచ్చినట్టేనా బాలకృష్ణ గారికి కూడా? అంటే తెలుగుదేశం ఓడిపోతుంది, కూటమి ఓడిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది అన్నది అందరికీ క్లియర్గా అర్థమైంది సార్. ఇవాళ ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆదరణ పెరుగుతుంది. చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ కూటమి అంతా కూడా ఏదో ఫ్యాబ్రికేటెడ్గా అందరూ ఒకరికొకరు కలిశారు తప్ప ఒకరి మీద ఒకరికి నమ్మకం లేని పరిస్థితి ఉంది. వీళ్ళు ప్రజల్ని ఉద్ధరించలేరు. కాబట్టి కేవలం రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, మళ్ళీ విశాఖపట్నం రాజధానిగానే పరిపాలన సాగుతుందన్నది క్లారిటీ వచ్చింది. దాంతో ఇవాళ బాలకృష్ణ ఏదో తెలివిగా అక్కడ స్థలం కొనుక్కుని ముందు జాగ్రత్త పడతా ఉన్నాడు. రైట్, ఫైనల్గా కృష్ణరాజు గారు మీరు దీని మీద కామెంట్ చేస్తారా? అదే బాలకృష్ణ గారి జ్ఞానోదయం ఏంటంటే భవిష్యత్ దర్శనం జరిగింది. అందుకని ఏంటంటే వచ్చేది తెలుగు మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే కాబట్టి రాజధాని బహుశా విశాఖపట్నం ఉంటుంది. మనం అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి గీతం దగ్గరలోనే ఆయన 2.15 ఎకరాల స్థలాన్ని ఆయన దాదాపు 65 కోట్లతో కొనుగోలు చేశారు. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే మీరు చెప్పింది కరెక్ట్. అమరావతిలో మళ్ళీ గెలుస్తామనుకుంటే అమరావతిలోని ఇంకో 10 ఎకరాలు కొనేవాడు కదా. అదే చెప్పన్నా సార్. ఇది ఈ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులే, వారి పార్టీకి చెందిన మేధావులే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోబోతుందని చెప్పి అంగీకరిస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా. రాజధాని అనేది విశాఖపట్నం తరలిపోతుంది కాబట్టి మనం అక్కడ ముందుగానే స్థలాలు కొంటే మంచిదని ఇప్పటికే వెళ్ళి వాళ్ళు కొంటున్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారు అక్కడ 2.2 ఎకరాల పైగా అక్కడ స్థలం కొనుగోలు చేయటం. కాబట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పటికీ స్పష్టమైన సంకేతాలు వీళ్లే ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలో రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి. రైట్, ఓకే.
అది సంగతి. మొత్తం మీద ప్రజలందరికీ క్లారిటీ వస్తోంది. టీడీపీ వాళ్ళు వెక్స్ అయిపోయి ఫ్రస్ట్రేషన్లో వెధవలని జనాన్ని తిట్టడం, కూలీ జనం అని చంద్రబాబు గారు అనడం, మరోవైపు చిరంజీవి గారేమో ఆయనకి మద్దతు ఇచ్చి ఆయన అప్రతిష్ట పాలవటం, పెత్తందారుల తరఫున ఆయన వెళ్ళటం, ఇవన్నీ కూడా సో వైఎస్ఆర్ కాంగ్రెస్కి సానుకూల సంకేతాలుగా విశ్లేషకులు కానీ ఇతరత్ర నాయకులు కానీ చెప్తున్నారు. అలాగే బాలకృష్ణ గారు స్థలం కొనడం కూడా అందులో భాగంగానే కనిపిస్తోంది అనేది అభిప్రాయం. కృష్ణరాజు గారు, కొట్టు సత్యనారాయణ గారు, పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.